ఎదురు ఉండే క్యాండిడేట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొండలు గుట్టలు అన్నీ తినేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడే చెప్పారు. క్లీన్ షీట్ ఉండే వ్యక్తి, ఛార్జ్ షీట్ ఉండే వ్యక్తులు వాళ్ళు. ఈరోజు నెల్లూరు జిల్లాని రాజకీయంలో ప్రత్యక్షంగా లేకపోయినా, ప్రజల దగ్గర ఓటు వేయించుకోకపోయినా, రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకి అనేక సేవలు చేసిన వ్యక్తి, మతాలు కులాలకు అతీతంగా. ఆయన పైన కానీ ముస్లిం వస్తున్నాడని, ఆయన వచ్చేసాడని నిందలేస్తున్నారు. నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మేయర్గా అభ్యర్థి ఉంటే బాగుంటుందని ప్రమోట్ చేసిన వ్యక్తి. అలాగనే ఈ మధ్య కాలంలో కానీ నన్ను కానీ ఇన్వైట్ చేశారు, ముస్లింగా నువ్వు వస్తే బాగుంటుందని.